వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యాప్చా అనేది మనం దానివల్ల ఉపయోగాలు ఏందనేది నేను క్లారిఫై చేస్తాను. నేను జనరల్గా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినాక మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ మనకు మొబైల్ నెంబర్ కానీ మనకు రిజిస్టర్డ్ అయి ఉంటే అది కొట్టి ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అని ఉన్నది చూడండి, ఇదే క్యాప్చా అన్నట్టు. మామూలుగా ఇది మనం కొట్టకపోతే మనం లాగిన్ అనేది కాలేము. ఎందుకు అంటే ఇది కంపల్సరీ మనం ఇది కొట్టాల్సిందే. క్యాప్చా ఎందుకు వస్తుంది? జనరల్గా గూగుల్ కానీ మామూలుగా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఫామ్స్లో కానీ కొన్ని కారణాల వల్ల కంపల్సరీ క్యాప్చా అనేది వస్తుంది. దీనితోని ఏంటి అంటే బోట్ యాక్టివిటీ ప్రివెంట్ చేయడానికి, అంటే ఒకే ఐపీ అడ్రస్ నుండి ఫాస్ట్గా సెర్చ్ లేదా ఆటోమేటిక్ టూల్స్ బోట్స్ అని ఇస్తే అది మనం క్లారిఫై చేసుకోవడానికి ఈ క్యాప్చా అనేది మనం ఎంట్రీ చేయాలి. ఎందుకంటే మనం ఇది వెబ్సైట్ యూజ్ చేసేది మరి మనిషా లేకపోతే మిషనా అనేది దానికి క్లారిఫికేషన్ కోసం ఇది మనకు క్యాప్చా అనేది ఎంట్రీ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది జనరల్గా మానవుడే మనం ఎంట్రీ చేయడానికి ఉంటుంది. ఇది మామూలుగా రోబోటిక్ కానీ మనకు మామూలుగా జనరల్గా వేరే ఏది చేయడానికి అవకాశం ఉండదు అన్నట్టు. మామూలుగా మనకు దీని ద్వారా ఏంటి అంటే సస్పిషియస్ వెరిఫై ట్రాఫిక్ విపిఎన్ ఉపయోగించినప్పుడు అన్యూజువల్ లొకేషన్ చేంజెస్ ఇండియా కానీ యుఎస్ కానీ యుఏ కానీ ఓమన్ కానీ అట్లా ఇవి రిపీటెడ్గా మనం సెర్చ్ చేసినప్పుడు ఈ క్యాప్చా అనేది మనకు అవసరం పడుతుంది. ఇది ఎందుకంటే కంట్రోలింగ్ సిస్టమ్ అన్నట్టు. ప్లస్ వెబ్సైట్ సెక్యూరిటీ ఎందుకంటే స్పామ్ కానీ ఫేక్ రిజిస్ట్రేషన్ కానీ స్క్రాపింగ్ కానీ డేటా కాపీ బోర్డ్స్ ఆపడానికి ఇది ఉపయోగించడం జరుగుతుంది అన్నట్టు క్యాప్చా. ఇంకొకటి ఐ ట్రాఫిక్ ప్రొటెక్షన్ అన్నట్టు. ఎందుకు అంటే ఇది ఒక వెబ్సైట్పై ఎక్కువ రిక్వెస్ట్ వచ్చినప్పుడు రియల్ యూజర్ని ఐడెంటిఫై చేయడానికి ఇది ఉపయోగిస్తారు అన్నట్టు. మనం ఇక్కడ లాగిన్ చేసి మనం ఈ క్యాప్చా ఎంట్రీ చేయగానే ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ హోమ్ పేజ్లకు వెళ్ళిపోతాం అన్నట్టు. నేను ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, క్యాప్చా దానివల్ల మనకు ఉపయోగాలు ఏంది అనేది నేను ఇక్కడ వివరించడం జరిగింది. ఇది నేను శాంపిల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన, ఎందుకంటే క్యాప్చా ఉన్న వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి నేను ఇది చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.